రైట్, ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఓ కీలక అంకం ముగిసింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను సిట్ అధికారులు ప్రశ్నించడంతో ఈ కేసులో కీలక వ్యక్తులందరినీ విచారించినట్లేనని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇకపై దర్యాప్తు సంస్థ ముందున్న అత్యంత కీలక బాధ్యత ఆధారాలతో కూడిన పక్కా ఛార్జిషీట్ ను కోర్టులో దాఖలు చేయటమే. అయితే సిట్ అధికారులకు ఇప్పుడు ఛార్జిషీట్ తయారు చేయటమే అసలైన టాస్క్ అనే టాక్ వినిపిస్తోంది. మరి సిట్ అధికారులు ఏం చేయనున్నారు? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు చేస్తున్న ఆరోపణలు అత్యంత తీవ్రమైనవిగా ఉన్నాయి. కేవలం రాజకీయ ప్రత్యర్థులపైనే నిఘా పెట్టడమే కాకుండా న్యాయమూర్తులు, వ్యాపారులు, కీలక ప్రభుత్వ అధికారుల ఫోన్లు కూడా అక్రమంగా ట్యాప్ చేసి ఒక మాఫియాను నడిపారన్న కోణంలో దర్యాప్తు సాగుతోంది. ట్యాప్ చేసిన సమాచారంతో వ్యక్తులను బెదిరించి భారీగా డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలు ఈ కేసును మరింత సంచలనంగా మారుస్తున్నాయి. ఈ వ్యవహారం కేవలం రాజకీయ గూఢచర్యానికి మాత్రమే పరిమితం కాలేదన్నది సిట్ ప్రధాన వాదన. వ్యక్తిగత గోప్యతా హక్కును పూర్తిగా ఉల్లంఘిస్తూ న్యాయ వ్యవస్థకు చెందిన వ్యక్తులు, పారిశ్రామికవేత్తలు, ఉన్నతాధికారులపై కూడా అక్రమ నిఘా పెట్టినట్లు ఆధారాలు లభిస్తున్నాయని అధికారులు చెప్తున్నారు. ఈ సమాచారాన్ని ఆధారంగా చేసుకుని కొందరు మాఫియా గుంపుగా మారి వ్యాపారులను భయపెట్టి వసూళ్లకు పాల్పడ్డారన్న ఆరోపణలు కేసు తీవ్రతను మరింత పెంచాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం ఏ స్థాయిలో దుర్వినియోగం చేశారన్నదే ఇప్పుడు దర్యాప్తు బృందానికి ఎదురైన అతిపెద్ద సవాలుగా మారింది. ఈ కోణంలోనే బీఆర్ఎస్ కు వచ్చిన ఎలక్ట్రల్ బాండ్స్ పై కూడా సిట్ అధికారులు ఆరా తీస్తున్నారని సమాచారం. అయితే ఈ కేసులో దర్యాప్తునకు అతిపెద్ద అడ్డంకిగా మారింది ఆధారాల ధ్వంసం. నిందితులు పెద్ద ఎత్తున డేటాను నాశనం చేసినట్లు పోలీసులు గుర్తించారు. హార్డ్ డిస్కులను మూసీ నదిలో పడవేయటం, కంప్యూటర్ ఫైల్స్ ను డిలీట్ చేయడం ద్వారా కీలక సాక్ష్యాలను తుడిపెట్టే ప్రయత్నం జరిగిందని సిట్ అధికారులు చెప్తున్నారు. అయినప్పటికీ ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికలు, రికవరీ చేసిన సాంకేతిక ఆధారాల ఆధారంగా ఈ కుట్రను ఛేదించే దిశగా అధికారులు ముందుకు సాగుతున్నారు. అయితే కేసీఆర్ ను ప్రశ్నించిన సమయంలో అడిగిన ప్రశ్నలు, ఆయన ఇచ్చిన సమాధానాలను ఈ సాంకేతిక సాక్ష్యాలతో సరిపోల్చి వాటిని ఛార్జ్షీట్లో పొందుపరిచే పనిలో సిట్ బృందం ఉందని తెలుస్తోంది. ఎన్నికల సమయంలో నిధులను తరలించే వాహనాలను పట్టుకునేందుకు కూడా ఈ ట్యాపింగ్ పరికరాలను వినియోగించారన్న ఆరోపణలు బయటకు రావటం తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఇది ప్రజాస్వామ్య ప్రక్రియను అపహాస్యం చేయటమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ సిట్ అధికారులు ఛార్జ్షీట్లు పక్కా నమ్మదగిన సాక్ష్యాలను కోర్టులో ముందుంచగలిగితే అది మాజీ పాలకులకు, అలాగే బాధ్యత వహించిన పోలీస్ అధికారులకు కోలుకోలేని దెబ్బగా మారుతుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఈ కేసు ఎంతటి రాజకీయ ప్రాధాన్యత ఉన్నప్పటికీ చివరకు న్యాయస్థానంలో నిలబడేది కేవలం సాక్ష్యాధారాలే. గాలి వార్తలు కేవలం వాంగ్మూలాలపై ఆధారపడకుండా టెలిగ్రాఫ్ యాక్ట్, ఐటీ చట్టాల ప్రకారం నిబంధనలు ఎలా ఉల్లంఘించారు సిట్ అధికారులు స్పష్టంగా నిరూపించాల్సి ఉంటుంది. ఎంతో కాలంగా ఊరుస్తున్న ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు నిజంగా కొలిక్కి రావాలంటే ఛార్జ్షీట్లో ప్రతి ఆరోపణకు స్పష్టమైన, సాంకేతికంగా బలమైన ఆధారాలు ఉండటం అత్యంత అవసరమైన అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మరి సిట్ అధికారులు ఛార్జ్షీట్ను పకడ్బందీగా తయారు చేస్తారా, కోర్టులో తమ వాదనను బలంగా వినిపిస్తారా అన్నది చూడాలి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.